స్వమీయే శరణం అయ్యప్ప. స్వామియే శరణం అయ్యప్ప. కలియుగ దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం మన అయ్యప్ప స్వామి. అసలు శివకేశవులకు పుత్రుడు ఎలా జన్మించాడు? ఒక రాజకుమారుడు అడవిలో పులిపాల కోసం ఎందుకు వెళ్ళాడు? శబరిమల ఆలయం అక్కడ ఎలా వెలిసింది? ఈరోజు మన వీడియోలో అయ్యప్ప స్వామి సంపూర్ణ చరిత్రను తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, స్వామి కృపకు పాత్రులు కండి. అయ్యప్ప స్వామి చరిత్ర చాలా పవిత్రమైనది మరియు ఆసక్తికరమైనది. హరిహరుల శివకేశవుల పుత్రుడైన అయ్యప్ప స్వామి అవతరణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం లోకకంటకురాలైన మహిషిని అంతమొందించటం. అయ్యప్ప స్వామి పూర్తి చరిత్రను దశలవారీగా ఇక్కడ వివరిస్తున్నాను. 1. మహిషివరం. నేపథ్యం: మహిషాసురుణ్ణి దుర్గాదేవి సంహరించిన తర్వాత అతని సోదరి అయిన మహిషి దేవతలపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేసి ఒక వరం కోరింది. అదేమిటంటే, శివుడు మరియు విష్ణువు కలయిక వల్ల పుట్టిన సంతానం ద్వారా తప్ప తనకు మరెవరి చేతిలోనూ మరణం ఉండకూడదు. విష్ణువు పురుషుడు కాబట్టి ఇది అసాధ్యమని భావించి ఆమె గర్వంతో లోకాలను పీడించడం మొదలుపెట్టింది. 2. హరిడు. హరిహరసుతుడి జననం. మహిషి ఆగడాలను అరికట్టడానికి మహావిష్ణువు మోహిని అవతారం దాల్చాడు. మోహిని మరియు పరమశివుని కలయిక వల్ల ఒక దివ్య బాలుడు జన్మించాడు. ఆ బాలుడే అయ్యప్పస్వామి, ధర్మశాస్త. ఆ శిశువును పంబానదీ తీరంలో వదిలి దేవతలు వెళ్ళిపోయారు. 3వ పందల రాజు మణికంఠుడు. కేరళలోని పందల దేశాన్ని పాలించే రాజశేఖరుడు అనే రాజుకు పిల్లలు లేరు. ఒకరోజు వేటకు వెళ్లిన రాజుకు పంబానదీ తీరంలో ఏడుస్తున్న ఆ బాలుడు కనిపించాడు. ఆ బాలుడి మెడలో ఒక మణి, రత్నం ఉండటంతో అతనికి మణికంఠుడు అని పేరు పెట్టారు. రాజు ఆ బిడ్డను తన సొంత కొడుకులా పెంచాడు. కొంతకాలానికి రాణికి సొంత కొడుకు పుట్టాడు. కాని రాజు మాత్రం మణికంఠుడినే యువరాజుగా పట్టాభిషేకం చెయ్యాలనుకున్నాడు. 4. అంతఃపుర కుట్ర. పులిపాలు. మణికంఠుడు రాజు కావడం ఇష్టంలేని మంత్రి, రాణి మనసును మార్చాడు. రాణికి కడుపు నొప్పి వచ్చినట్లు నాటకమాడించాడు. రాజవైద్యుడు మంత్రి ప్రోద్బలంతో ఈ నొప్పి తగ్గాలంటే పులిపాలు కావాలని చెప్పాడు. తల్లికోసం ఆ పాలు తేవడానికి మణికంఠుడు అడవికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. రాజు ఎంత వారించినా వినకుండా చేతిలో విల్లు, అంబుల పొది, 3 కళ్లతో ఉన్న కొబ్బరికాయ, ముక్కన్నుడైన శివుడికి ప్రతీక తీసుకొని అడవికి బయల్దేరాడు. 5. మహిషి సంహారం. అడవిలో మణికంఠుడు మహిషిని ఎదుర్కొన్నాడు. వారి మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరికి మణికంఠుడు మహిషిని సంహరించి ఆమె శరీరంపై తాండవం చేశాడు. మహిషి శాప విమోచనం పొందింది. 6. పులిపై ఆగమనం. మహిషిని చంపిన తర్వాత ఇంద్రుడు మరియు ఇతర దేవతలు పులులులుగా మారారు. దేవేంద్రుడు స్వయంగా పెద్ద పులిగా మారాడు. మణికంఠుడు ఆ పులిపై ఎక్కి పందల రాజ్యానికి తిరిగి వచ్చాడు. మీకింకా అయ్యప్ప దీక్ష నియమాల గురించి మరియు 18 మెట్ల గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి.